విషయానికి వస్తే చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ మీ ఒకటి ఒక మంచి సినిమా చేశారు, ఇద్దరు హీరోలతో ఫ్రెండ్ లాంటి హీరోలతో కలిసి పనిచేశారు. ఒకటైతే పర్సనల్ లాస్ ఒకటి, అందులోంచి బయటకు వచ్చి మళ్ళీ సెట్ మీద అదే ఎనర్జీ చూపించడం అనేది మామూలు విషయం కాదు. అందులోంచి ఎలా రాగలిగారు బయటికి? యాక్చువల్గా ఇట్ వాజ్ నాట్ ఈజీ అండి నాకు. ఎందుకంటే ద ప్లేస్ వేర్ ఐ స్టాప్ షూటింగ్ అండ్ ఐ వెంట్, ఐ హ్యాడ్ టు కమ్ టు ద సేమ్ ప్లేస్. అండ్ ఆ ఫస్ట్ సాంగ్ చేయాల్సి వచ్చింది. సో బికాస్ లైక్ దే హ్యాడ్ టు హోల్డ్ ద సెట్ ఫర్ ఆల్మోస్ట్ 15-20 days నా కోసం ఆ సెట్ అలాగే ఉంచారు. సో ఐ హ్యాడ్ టు కమ్ అండ్ కంప్లీట్. సో ఇట్ వాస్ టఫ్ యాక్చువల్గా, బట్ end of the day you need to finish your work. See, people don't need to know what you went through, but you should be better on screen. కానీ యాక్టర్స్కి చాలా పెద్ద ఛాలెంజ్ కదా, పర్సనల్ ఎమోషన్ని మనసులో దాచుకుని సెట్ మీద ఒకలాగా బిహేవ్ చేయడం అనేది. It is tough, and see, we just play with our emotions too much. ఎందుకంటే when you're happy you need to come and cry. మనం బాధలో ఉన్నప్పుడు వచ్చి నవ్వాలి. So it is not easy, but it's a part and parcel of your life. As an actor, you chose this. So no matter what, you need to come and do what is required. లాస్ట్ డేస్ ఎలా గడిచాయండి? అండ్ ఏమైనా కాన్వర్సేషన్ ఉండేదా మీ మధ్య? He was bedridden and from 21. Annually I had to take another. Actually 21 we wanted to start a film, but daddy ki health balakpovam valla, so that got delayed. He was doing well, but he was bedridden complete. But he felt it was time to leave. So మీ కెరీర్ పట్ల ఆయన హ్యాపీగా ఉండేవారు సార్? see, I started acting only because of his passion. See, my passion later it kicked into me, cinema anedi. But initial idea was my dad wanted me to become an actor. So I started like that, and he was there. బాణం, సోలో ఇవన్నీ ముందే చూసి హీ వాస్ వెరీ హ్యాపీ. సో యాజ్ ఎ ప్రౌడ్ ఫాదర్గా ఏ సినిమా ఆయనకు బాగా నచ్చింది ఆయన మీరు చేసిన సినిమాల్లో? సోలో అండ్ బాణం ఈ రెండు. ఆఫ్టర్ దట్ హీ వాజ్ నాట్ దట్ వెల్. సో బట్ బాణం అండ్ సోలో హీ తిరుపతిలో థియేటర్ బుక్ చేసి అందరిని తీసుకెళ్ళి, సో హీ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ దోస్ 2 ఫిల్మ్స్. పైగా ఆ సినిమాలో ఫ్యామిలీ వైబ్స్ కూడా కనిపిస్తుంటాయి కదా, అది బాగా నచ్చి ఉంటుంది.